నమస్తే. వెల్కమ్ టు రుద్ర టీవీ. ప్రపంచ దేశాల చూపు ఇప్పుడు భారత్ వైపు మళ్లింది. ముఖ్యంగా ఇరాన్ మరియు అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధ వాతావరణం వల్ల అంతర్జాతీయంగా చమురు సరఫరాకు పెద్ద గండం పొంచి ఉంది. స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ అనే సముద్ర మార్గం ద్వారానే ప్రపంచానికి కావలసిన 35% ఆయిల్ మరియు గ్యాస్ సరఫరా అవుతుంది. అయితే ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేయడంతో దాదాపు 30 దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదంలో పడ్డాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో థాయిలాండ్, మలేషియా, ఇండోనేషియా వంటి ఏషియా దేశాలన్నీ భారత్ సహాయం కోరుతున్నాయి. అరేబియా సముద్రంలో భారత నౌకాదళంకున్న పట్టును చూసి ఇరాన్తో మాట్లాడి తమ ఓడలను సురక్షితంగా బయటపడేలా చేయమని వేడుకుంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్కు వచ్చే రష్యన్ ఆయిల్ ను అడ్డుకోవాలని కుట్రలు చేస్తున్న తరుణంలో భారత్ తనదైన శైలిలో పావులు కదిపింది. ఒకవైపు ఇజ్రాయెల్తోనూ మరోవైపు ఇరాన్తోనూ సమాంతరంగా చర్చలు జరుపుతూ తన దౌత్య నీతిని చాటుతుంది. ముఖ్యంగా ఇరాన్లోని చాబహార్ పోర్ట్ అభివృద్ధి కోసం ఏకంగా 1000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు భారత్ సిద్ధమైంది. ఈ భారీ ఒప్పందం వల్ల యుద్ధం జరుగుతున్నా సరే భారత జెండా ఉన్న ఓడలను లేదా భారత్కు వచ్చే రష్యా చమురు నౌకలను ఇరాన్ అడ్డుకోదు. చైనా ఓడలకు ఎలాగైతే సేఫ్ ప్యాసేజ్ ఇస్తున్నారో అలాగే తమ ఓడలకు కూడా రక్షణ కల్పించాలని భారత్ గట్టిగా కోరింది. దీనివల్ల మన దేశానికి ఇంధన కొరత లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లయింది. ప్రస్తుతం కనిపిస్తున్న ఈ పరిస్థితులు గమనిస్తే రాబోయే రోజుల్లో పెట్రోల్ మరియు గ్యాస్ సరఫరాలో కొన్ని ఇబ్బందులు తప్పవని అర్థమవుతోంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో హోటల్ యాజమాన్యాలు గ్యాస్ దొరక్క ఇండక్షన్ స్టవ్ల వైపు మళ్లుతున్నారు. ఇలాంటి గడ్డు కాలంలో భారత్ కేవలం తన ప్రయోజనాలే కాకుండా ఇతర మిత్ర దేశాల క్షేమాన్ని కూడా దృష్టిలో ఉంచుకుంది. అమెరికా లాంటి అగ్రరాజ్యాలు కూడా చేయలేని పనిని భారత్ తన వ్యూహాలతో సాకారం చేసి చూపించింది. మిగిలిన దేశాలు తమ సమస్యలను అమెరికా వద్ద తేల్చుకోవాలని సూటిగా చెబుతూనే భారత్ మాత్రం తన ఇంధన భద్రత విషయంలో ఎక్కడా తగ్గకుండా ముందడుగు వేసింది. ఈ మాస్టర్ డీల్ వల్ల భారత్ అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక తిరుగులేని శక్తిగా అవతరించింది. మా దేశం జోలికి వస్తే ఊరుకోబోమని స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. ఇకపై సముద్ర మార్గాల్లో భారత నౌకల ప్రయాణం మరింత సులభతరం కానుంది. ఇది దేశ భవిష్యత్తుకు ఒక గొప్ప భరోసా అని చెప్పవచ్చు. ఈ మొత్తం వ్యవహారంలో భారత్ తన శక్తిని ప్రపంచానికి మరోసారి నిరూపించింది. రాబోయే కాలంలో ఈ నిర్ణయాలు దేశ ఆర్థిక స్థితిగతులను మరింత బలోపేతం చేస్తాయి. ఇరాన్తో కుదిరిన ఈ ఒప్పందం ఒక చారిత్రాత్మక విజయంగా నిలిచిపోతుంది. మన దేశం తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం వల్ల సామాన్య ప్రజలకు ఇంధన భారం తగ్గడమే కాకుండా దేశ ప్రతిష్ట కూడా ఇనుమడించింది. ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు భారత్ నాయకత్వ లక్షణాలను చూసి ఆశ్చర్యపోతున్నాయి. ఇదే ఊపుతో ముందుకు సాగితే భారత్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా మారబోతుందనడంలో సందేహం లేదు. మన వ్యూహాల ముందు అగ్రరాజ్యాల కుతంత్రాలు కూడా పారడం లేదు. ఇరాన్ మరియు భారత్ మధ్య ఉన్న ఈ బంధం ఇప్పుడు ఒక కొత్త మలుపు తిరిగింది. దీనివల్ల మన దేశానికి కలిగే లాభాలు అంతా ఇంతా కాదు. అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న భారత్ కు ఇదొక పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది. ఇదే సమయంలో అంతర్జాతీయ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఒకవైపు యుద్ధ వాతావరణం కొనసాగుతుండగా మరోవైపు దేశాలు తమ ఇంధన భద్రతపై మరింత దృష్టి పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ తీసుకున్న ముందస్తు చర్యలు ఇప్పుడు ఫలితాలు ఇస్తున్నాయి. ఇకపై కేవలం ప్రాంతీయ శక్తిగా కాకుండా ప్రపంచ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే దేశంగా భారత్ ఎదుగుతోంది. ఈ పరిణామాలు రాబోయే కాలంలో మరింత ప్రభావం చూపనున్నాయి. ప్రపంచ దేశాలు తమ భవిష్యత్ వ్యూహాల్లో భారత్ను కేంద్రంగా తీసుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఇదే ధోరణి కొనసాగితే భారత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లోనే కాకుండా భద్రతా వ్యవస్థలో కూడా కీలక స్థానం సంపాదించడం ఖాయం. మొత్తానికి ఈ పరిణామాలు ఒక కొత్త యుగానికి నాంది పలుకుతున్నాయి. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.